ఇదే అమ్మవారి మరొక అద్భుతమైన గుణం. తనని తాను మలుచుకునే అద్భుత శక్తి కలదు. పిల్లల కోసం తన తల్లి తనని మలుచుకున్నట్టుగా ఇంకెవరూ మలుచుకోలేరు. అమ్మంటే ఒక వెలుగు ప్రవాహం లాంటిది. దాని తేజస్సు అన్ని వైపులకు ప్రసరిస్తుంది, కానీ అహంకారం ఏమాత్రమూ ఉండదు. ఎలా అయితే నది పల్లాన్ని అనుసరించి ప్రవహిస్తుందో అదేవిధంగా ప్రతి తల్లి తన సంతానానికి తగిన దారిలో ప్రవహిస్తూ ఉంటుంది. పరిస్థితులు అనుకూలించకపోయినా సరే తన వారసుల అవసరాలకు తగినట్టుగా తనని తాను తీర్చిదిద్దుకుంటుంది. తను జాగృతం అవుతూనే అందరినీ జాగృతం చేస్తుంది. సంతానానికి ఇష్టమైన ఆహారమే తన మనసుకు నచ్చిన ఆహారంగా మార్చేసుకుంటుంది. అమ్మ ఒడి అంటేనే అంత. వేడిలో చల్లదనాన్ని ఇస్తుంది, చలిలో వెచ్చదనాన్ని ఇస్తుంది. అమ్మ ఎలాంటిదంటే పిల్లలకి నిద్రాభంగం కాకుండా తన నిద్రని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. అమ్మ అంతటి త్యాగమూర్తి కనుకొని తన సంతానాన్ని ఈ విధంగా కంటికి రెప్పలా కాపాడగలదు. అలాంటి కామధేనువుకు మన శతసహస్ర వందనాలు. రాధాకృష్ణ.